సమస్యలపై రగిలే జ్వాల మేము. అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు సూపర్ 6లో ఒకటైన ఆర్టీసీ బస్సు ఉచిత పథకం అయితే అమల్లోకి రాలేదు. మహిళలకైతే ఉచిత పథకము ఫ్రీ ఛార్జీ బస్ అనేసి అన్నారు. ఇప్పటి వరకు అయితే అది అమలు చేయలేదు. మొదట అధికారంలోకి రాకముందైతే అమలు చేస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే చేయలేదు. మొదట ఆగస్టు 15 అమలు చేస్తామన్నారు, తర్వాత ఏమో దసరాకి అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అమలు చేయలేదు. అసలు దీని గురించి మహిళల స్పందన ఎలా ఉంది తెలుసుకుందాం. అంటే ఉచిత బస్సు ఇంకా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇంకా చేయలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉచిత బస్సు అవసరం లేదమ్మా. విద్య, వైద్యం, పెద్దవాళ్ళకి పెన్షన్, ఈ 3 అమలు చేస్తే చాలు. ఇంకా అన్నీ మంచిగా ఉన్నట్టే, రోడ్లు మంచిగా వేస్తే చాలు ప్రభుత్వం. మీరైతే ఉచిత పథకం అనేది వేస్ట్ అంటారు? అవునమ్మా. విద్య, వైద్యం, పెద్దవాళ్ళకి పెన్షన్, రోడ్లు మంచిగా వేస్తే ఆ 4 సక్రమంగా ఉంటే చాలమ్మా, పరిపాలన మంచిగా ఉన్నట్టే. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ముందేమో ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పారు, ఎలక్షన్స్ తర్వాత ఇంకో మాట చెప్తున్నారు. కానీ అనవసరంగా ఓటేసా అనిపిస్తుంది. సో ఇంతే. మొదట ఆగస్టు 15 అన్నారు, తర్వాత దసరాకు అన్నారు, ఇప్పుడు సంక్రాంతి కూడా అవ్వచ్చు. అసలు ఏంటి, అమలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, చేయకపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? దయచేసి ఈ మాట ఫస్ట్లో ఎలక్షన్స్ ముందు అనకముందు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే చంద్రబాబు వచ్చిన తర్వాత అమలు చేస్తారు, కొంచెం లేట్ అయినా అంటున్నారు. అది నిజమే, కానీ ఎలక్షన్స్ ముందు చెప్పాలి కదా ఈ మాటలన్నీ. అంటే మనకి ఇక్కడ విజయవాడలో ఎప్పుడు రానంతగా వరద వచ్చింది, దానివల్ల లేట్ అయిందని రవాణా శాఖ మంత్రి చెప్పడం కూడా జరిగింది కదా. అన్నీ ఓకే, అలాగ పోస్ట్పోన్ అవుతున్న కొద్దీ నాకు తెలిసి దీనిపైన హోప్స్ వదిలేసుకోవడం బెస్ట్. అంటే ఫైనల్లీ మీరు అమలు చేస్తారనుకుంటున్నారా, చేయరనుకుంటున్నారా? 50-50 ఛాన్సెస్, ఏమో చెప్పలేము. చేస్తారని ఉంది, చేయొచ్చేమో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలైనా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయలేదు. ఇంకా చెప్పారు కానీ ఇంకా అమలు చేయలేదు. అంటే మనకి విజయవాడలో ఎప్పుడు రానంత ఇదిగా వరదలు వచ్చినాయి, దానివల్ల లేట్ అయిందని అనగాని సత్యప్రసాద్ గారు అంటున్నారు. అంటే ఆగస్ట్ 15కే స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఇంకా ఆగస్టు 15 అన్నారు, దసరా అన్నారు, మళ్ళీ సంక్రాంతి అయిపోయింది. పెట్టేటట్లేరు ఇంకా తెలుసు. అంటే ఇప్పుడు చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నారా, చేయకపోతే బాగుండిద్ది? చేస్తేనే బెటర్ అంట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయలేదు. దాని మీద మీ ఒపీనియన్? అన్నీ ఒకసారి ఎట్టొస్తాయి, అవి నిదానంగా చేస్తూ ఉంటారుగా. మొదట ఆగస్టు 15కి అన్నారు, తర్వాత ఏమో దసరాకు అన్నారు, ఇప్పటి వరకు అమలు చేయలేదు. చేస్తారని చూస్తున్నాం. చేస్తారులే, ఇక అన్నీ ఒకసారి ఎట్ట చేసుకుంటూ వస్తారు. మీకైతే నమ్మకం ఉంది అమలు చేస్తారని? ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయినా ఇప్పటి వరకు ఉచిత బస్సు అమలు చేయలేదు. చేస్తారు, ఆయన కొద్దిగా చూసుకోవాలిగా. ప్రభుత్వం కొంచెం అటు ఇటుగా ఒడుదుడుపులు ఉంటాయి కదా, అవన్నీ సరి చేసుకోవాలి. అంటే ఉచిత బస్సు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఆ పథకం? మరి బాగుంటుంది కదా, లేడీస్ వరకు చాలా బాగుంటుంది. మహిళలకైతే మాట ఇచ్చారు. అవును, అమలు చేస్తాము. అవును. అది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అంటే ఆయన చూసుకోవాలి కదా. దాన్ని బట్టి మొన్న వరదలు కానీ అటు ఇటు అని అవి కొన్ని రోజులు జరిగినాయి. ఆయన కొంచెం చూసుకోవాలిగా, చంద్రబాబు నాయుడు గారు. మీకైతే నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలైనా ఇప్పటి వరకు ఉచిత బస్సు పథకం అమలు చేయలేదు. బస్ పెడతారు అంటే పెడతారు, ఆయన మీద నమ్మకం ఉంది పెడతారని. అంటే వాళ్ళు చూసుకోవాలి కదా. ఫస్ట్ పోలవరం చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, తర్వాత కూడా చేస్తారు అన్నీ. నెమ్మదిగా చేస్తారు. అంటే ఈ పథకం పెడితే బాగుండిద్ది అంటారా? బాగుంటుంది, కానీ స్టూడెంట్స్కి అయితే బాగుంటుంది. స్టూడెంట్స్ రోజు
ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అంటే మహిళలు మొత్తం అన్నారు, స్టూడెంట్సే కాదు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పెడతామనేసి అన్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే పెట్టారో తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన 3వ రోజుకి అయితే రేవంత్ రెడ్డి పెట్టారు. ఇక్కడ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినా కూడా పెట్టలేదు. అంటే తెలంగాణ అంటే పెట్టేశారు. వాళ్ళంటే వాళ్ళకి ఎలా ఉందో తెలుసు గవర్నమెంట్. మనకి ఈ బస్ అనేది ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇవి కూడా పెడితే బాగుంటుంది, కానీ వాళ్ళది కూడా చూసుకోవాలిగా మనం. అటు సైడ్ గవర్నమెంట్ ఎలా ఉందో చూసుకోవాలి కదా. వాళ్ళు పెడతారన్న నమ్మకం ఉంది. ఛార్జీలు తగ్గిస్తే మంచిది. అది తెలంగాణలో అమలు చేశారు కదా. అవుతున్నాయి పాపం, కాలేజీ పిల్లలు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. దానికన్నా ఫ్రీ బస్సు లేకుండా ఛార్జీలు తగ్గిస్తే మంచిది. ఇప్పుడు లేడీస్కి ఒక్కరికే కదా, అప్పుడు జెంట్స్ అందరికీ ఉపయోగపడుద్ది కదా. ఉచిత బస్సు కన్నా ఛార్జీలు తగ్గిస్తే మంచిది. మీ ఒపీనియన్ అయితే ఉచిత బస్సు వద్దు, ఛార్జీలు తగ్గి అంతే. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు అమలు చేయలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు కరెక్ట్గా ఇస్తానన్నారు కాబట్టి, వాళ్ళు జనవరి నుంచి చేస్తానన్నారు కాబట్టి చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుకున్నవన్నీ బాగానే చేశాడు. ఫస్ట్ పింఛను పెంచగానే పింఛను ఇచ్చేసాడు కరెక్ట్గానే. అలాగే నెల నెల పింఛను కరెక్ట్గానే వస్తుంది. మళ్ళీ నెలకి 1500 వేస్తానంటాడు. అది కూడా జనవరి నుంచి స్టార్టింగ్ చేస్తానంటున్నాను, నవంబర్ డిసెంబర్ నుంచి. బాగానే ఉన్నాయి. ఆయన ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడుది. అయితే ఇప్పుడు వరకు అమలు చేయలేదు కదా, దాని మీద ఏంటి మీ స్పందన? అసలు ఆయన చేస్తాను అంటే కరెక్ట్గా చేస్తాడు కదా. ఇప్పుడు అన్నీ చేశారు, అది కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఉచిత బస్సు అన్నారు, ఇంకా అది అమలు చేయలేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమీ చేయలేదు, ఇంక ఎదురు చూస్తా కూర్చున్నా. ఇంకా అభిప్రాయం ఏమి వస్తుంది, ఏమి రాదు, ఎదురు చూడటం తప్ప. అంటే ఉచిత బస్సు వల్ల మీకు యూజ్ ఉందా మహిళలకి? ఏమి లేదు. ఆహా. ఇప్పుడు మీరు బస్సు ఎక్కితే టికెట్ కొనుక్కుంటారు కదా, చంద్రబాబు ఏమో ఫ్రీగానే ఇస్తాను ఉచిత బస్సు అంటారు కదా, దాని గురించి? చంద్రబాబు నాయుడు ఇంక ఇస్తాను అంటున్నాడు, కానీ ఇవ్వలా. ఇప్పుడు ఇస్తే బాగుండిద్ది అంటారా, ఇవ్వకపోతే బాగుండిద్ది అంటారా? ఇస్తేనే బాగుండిద్ది. నెల అయింది, వచ్చినేమంటే మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నారు, ఇంకా ప్రవేశపెట్టలేదు కదా, మీ అభిప్రాయం ఏంటి? పెట్టపోతేనే మంచిది. ఎందుకని? ఎందుకంటే మా ఏరియాలో అందరు తన్నుకుంటారు బస్సు గురించి. కట్టకపోవడమే మంచిదంట. అవును. అంటే అమలు చేయలేదండి. ఇప్పుడు మనం ప్రభుత్వం ఉన్నది చేయటానికే కదా, కొంచెం స్పీడ్గా చేస్తే బాగుంటుంది. అంటే తెలంగాణలో వచ్చిన 3వ రోజుకే మహిళలకి ఉచిత బస్సు పథకం అమలు చేశారు. మనకి ఏపీలో చేస్తా అన్నారు, ఇప్పుడు వరకు చేయలేదు. అవును. అంటే మొదట ఆగస్టు 15 అన్నారు, తర్వాత దసరాకు కూడా అన్నారు, కానీ ఇంకా అమలు చేయలేదు. మళ్ళీ మహిళలకి ఏం చేసే ప్రస్తుతం వరకు చాలా వరకు డల్ చేశారు, ఏమి ఇవ్వట్లేదు. ఇంకా చేస్తే ఉచిత ఇది బస్సుది ఇస్తే బాగుండిద్ది అంటారా, ఇవ్వకపోతే బాగుంటుంది అంటారా? ఇవ్వాలి కదా, ప్రభుత్వం వచ్చి నిన్నాళ్ళైంది, ఏదైనా చేస్తాననుకున్నాం, ఏమి చేయలేదు ఇంతవరకు. చేస్తే బాగుంటుంది. పెట్టమనే అడుగుతున్నాం. పెడితే బాగుండిద్ది అంట. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, అది మంచిది. అంటే ఇంకా పెట్టలేదు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మాది ఆంధ్ర కదమ్మా, తెలంగాణ. మేము తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రవేశపెట్టారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కొంచెం మా చికాగ్గా ఉందమ్మా, అది వేస్ట్ అనిపిస్తుంది. ఏంటి ఉచిత బస్సు పెట్టడం వల్ల? మరి ఇప్పుడు వరకు చేయలేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చేస్తారని వచ్చే నెల నుంచి చేస్తారని మాకు తెలుస్తుంది. అంటే మొన్న ఆగస్టు 15కి చేస్తా అన్నారు, తర్వాత దసరాకు కూడా అమలు చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. చేస్తారని మాకు నమ్మకం ఉందండి. చేయరు వాళ్ళు. అంటే లేట్ అవుతుందని మీ ఒపీనియన్? లేట్ అవుతుంది కానీ చేయరండి వాళ్ళు. ఒక 1 year ముందు చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నారు. చెప్పారు మహిళలకు కూడా ఈ పథకం అని చెప్పారు, సూపర్ 6 లో ఒక పథకం కూడా ఇది. చేయరా? మీ ఒపీనియన్ అదే? అదే. అంటే 5 నెలలు అవుతుంది. అయితే అధికారంలోకి రాగానే ఉచిత బస్సు మహిళలకు ఇస్తామన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. అది దాని గురించి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. అయితే ఇప్పుడు వరకు ఉచిత బస్సు హామీ ఇంకా నెరవేర్చలేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దయ అంతా వాళ్ళ దయ మీద ఉంటుంది. ఏదైనా వాళ్ళు చెప్పింది ఒకసారి చేశారో చేసేది ఒకటి. ఫస్ట్ ఏమో ఓట్లు వేసినంతసేపు ఏమో బస్సు వేస్తున్నాం అయ్యేస్తున్నాం అన్నారు, ఇంతవరకు ఏదీ లేదు అసలు. అంటే ఈ పథకం వస్తే బాగుండిద్ది అంటున్నారా, రాకపోతే బాగుండిద్ది అంటున్నారా? మీకు యూజ్ ఉండిద్ది కదా మహిళలకైతే? ఐడియా లేదు మేడం,
తెలియదు మేడం. ఇది ఉచిత బస్సులు అయితే అమలు చేస్తా అన్నారు. ప్రభుత్వం వచ్చి 5 నెలలైనా కూడా ఇంకా అమలు చేయకపోవడం వల్ల మహిళలు అయితే కొంచెం అసంతృప్తిగా ఉన్నారనే చెప్పొచ్చు. వీలైనంత వరకు ఇంకా వాళ్ళు అమలు చేస్తారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారు అనే ఒక నమ్మకంతోనే అయితే ఉన్నారు. ఎప్పటికైనా చేస్తాను అనేసి అని అంటున్నారు. మరి చూద్దాం, అసలు సంక్రాంతికైనా ఈ ఉచిత బస్సు పథకం అమలు చేస్తారేమో చూడాలి. కెమెరామ్యాన్ సాయితో శ్రావణి, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.